తండ్రి తనయుడు, అన్న తమ్ముడు, బాబాయ్ అబ్బాయి, మామ అల్లుడు. ఇది కూటమి పాలనలో పదవుల పంపకాల్లో అమలు చేస్తున్న ఫ్యామిలీ ప్యాక్. చంద్రబాబు గతం కంటే ఇప్పుడు భిన్నంగా అమలు చేస్తున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు వస్తున్నాయి. కూటమి ధర్మం పేరుతో మెగా, నారా, నందమూరి కుటుంబాలకే ప్రాధాన్యత దక్కుతుందనే అభిప్రాయం ఉండగా, తాజాగా నాగబాబును మంత్రి చేయాలనే నిర్ణయంతో ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలు కూటమి వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. నాడు జగన్ పైన ఫ్యామిలీ ప్యాక్ రాజకీయాలంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేస్తూ కుటుంబ రాజకీయాలు చేయకూడదని పదే పదే చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పైన నాడు కుటుంబ పార్టీ అనే ముద్ర ఉండేది. చంద్రబాబు గతంలో ఎన్నడూ నారా, నందమూరి కుటుంబ సభ్యులకు లెక్కకు మించి పదవులు కట్టబెట్టలేదు. కుటుంబ సభ్యులను ప్రోత్సహించకుండా జాగ్రత్త పడేవారు. 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపులో లోకేష్ కీలకంగా వ్యవహరించిన 2017లో మంత్రివర్గ విస్తరణ వరకు మంత్రిగా తన కుమారుడికి అవకాశం ఇవ్వలేదు. ఈసారి ఎన్నికల్లో లోకేష్ నేరుగా పార్టీ విజయం కోసం పనిచేయడంతో ఇప్పుడు మంత్రివర్గంలో కీలకంగా మారారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని లోకేష్ను చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక కూటమి గెలుపులో కీలకంగా వ్యవహరించిన పవన్కు డిప్యూటీ సీఎం పదవి దక్కగా జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఖరారవ్వడంతో అన్నా తమ్ముడు ఇద్దరు ఒకే మంత్రివర్గంలో పనిచేయనున్నారు. గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేయగా ఇప్పుడు ఈ ఇద్దరు రాష్ట్ర మంత్రులుగా అవకాశం దక్కింది. అదేవిధంగా కింజరపు కుటుంబం నుంచి అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ఉండగా రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో బాబాయ్ అబ్బాయికు ప్రాధాన్యత పెరిగింది. ఇక నందమూరి కుటుంబం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన పెద్దల్లుడు మంత్రిగా ఉండగా చిన్నల్లుడు ఎంపీగా ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా, ఆయన సతీమణి ప్రశాంతి కోవూర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. జగన్ హయాంలో కుటుంబ సభ్యులు, బంధువులకే ప్రాధాన్యత ఇస్తున్నారని నాడు ఇదే కూటమి పార్టీ నేతలు విమర్శించారు. ఇప్పుడు మాత్రం కూటమిలోనూ ఫ్యామిలీ ప్యాక్ అమలు చేస్తున్నారు. బీద మస్తాన్ రావు పైన అభ్యంతరం లేకపోయినా సానా సతీష్కు ఇవ్వడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గంలోకి నాగబాబును తీసుకోవడం పవన్ను బుజ్జగించడం కోసమే అనే చర్చ వినిపిస్తుంది. మొత్తంగా కూటమిలో అమలవుతున్న ఫ్యామిలీ ప్యాక్ ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేసిన క్యాడర్లో ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.